అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈ ఉదయ కాల సమయంలో మరి బేస్తవారము 22వ తారీఖు జనవరి నెల 2026 సంవత్సరం. ఈ ఉదయ కాలం పడకల మీద నుంచి లేకుంటుందని ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము మనం చూసినట్టే 34వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 34వ వచనం. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయనను మృతుల్లో నుండి లేపుట బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినది ప్రియులారా. దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును అని దేవుని వాక్యం మనకు చెప్పబడుతూ వస్తుంది. దావీదునకు అనుగ్రహించినటువంటి పవిత్రమైన వరములు. సో ఈ ఉదయకాలం మనం పడకల నుంచి లేకూడదని ప్రభు యొక్క కృపావార్తను వింటున్నాం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు రాజుకు అనుగ్రహించినటువంటి వరములు ఏంటి అదవుతుందండి. దేవుడు చాలా వరములు ఇచ్చాడు, కానీ ఒక 5 చూద్దాం. మన యొక్క సమయాన్ని బట్టి, ఈ రోజు ఇవ్వబడినటువంటి కృపావార్తను బట్టి ఒక 5 విషయాలు. దావీదునకు ఇచ్చిన వరములు, దావీదునకు దేవుడు ఇచ్చినటువంటి లేదా దావీదునకు ఆయన ఇచ్చిన వరములు ఏంటంటే ఒక 5 విషయాలు చూడొచ్చు. దాంట్లో మొదటి మాటను మనం చూద్దామండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం. దావీదునకు దేవుడిచ్చినటువంటి వరములు. మొట్టమొదటిగా కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 14వ వచనం. దేవా, నా రక్షణకర్తవగు దేవా, నా రక్తాపరాధం నుండి నన్ను విడిపించుము, అప్పుడు నా నాలుకని నీతిని గూర్చి ఉత్సాహగానము చేయను. కాబట్టి మొట్టమొదటిగా చూసినట్లయితే దావీదు రాజుకి దేవుడు అనుగ్రహించినటువంటి మొదటి వరం ఏంటంటే రక్షణానందం. మొదటి వరం ఏంటి? రక్షణానందం. ఈరోజు మన జీవితాలు మనం గమనించినట్టయితే, మన అనుభవాలు మనం చూసినట్టయితే, దావీదు రాజు యొక్క జీవితాల్లో మనకు ఇవ్వబడిన అనుభవాలు మనం చూసినట్లయితే, దావీదు రాజుకి దేవుడు అనుగ్రహించిన వరము మొట్టమొదటిది ఏంటంటే రక్షణానందం. ఏంటి? రక్షణానందం. మనం అనొచ్చు, ఈరోజు మనం చూసే దాంట్లో చెప్తున్నా కానీ ఇంకా చాలా విషయాలు గొడవదొడ్డ పిలిచాడు, రాజుగా చేశాడు, ఇవన్నీ చాలా ఉంటూ వస్తుంది. కానీ ఒక కోణాన్ని చూసినట్టయితే దావీదు రాజు యొక్క జీవితంలో ఈరోజు చూసే దాంట్లో మొట్టమొదటిగా దేవుడు దావీదు రాజుకు అనుగ్రహించినటువంటి పవిత్రమైన వరం ఏంటంటే మొట్టమొదటిగా రక్షణానందం. ఇది పవిత్రమైనది రక్షణ. ఈ రక్షణానందాన్ని దావీదు రాజు జీవితం ఇచ్చాడు. అందుకే కదా దావీదు రాజు అంటాడు, నీ రక్షణానందం మరలా నాకు పుట్టించుము, నీ రక్షణానందం నాకు ఇవ్వు ప్రభు అని దావీదు రాజు రక్షణకర్త అయిన దేవుని వైపు చూస్తున్నాడు. దేవా, నా రక్షణకర్త దేవ అంటున్నాడంటే రక్షణ అనే వరమును దావీదు రాజుకి దేవుడు ఇచ్చాడు. ఇది మొదటిది. కాబట్టి దావీదు రాజు యొక్క జీవితంలో ఎక్కడికి వెళ్ళినా రక్షించబడుతూ వచ్చాడు. ఇక రెండవ కోణాన్ని మనం చూసినట్లయితే దేవుడు దావీదు రాజుకి ఇచ్చినటువంటి వరముల్లో మొదటి రక్షణానందం. రెండవదిగా చూసినట్లయితే కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 10వ వచనం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం. ఇక్కడ రాయబడుతున్న మాట చూసినట్లయితే, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాలను విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళిపట్టనివు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన రెండో కోణం ఏంటంటే, నీ పరిశుద్ధుని నువ్వు కుళ్ళిపట్టనివు. మొట్టమొదటిగా రక్షణానందాన్ని ఇచ్చాడు. రెండోదిగా చూడగా దావీదు రాజు యొక్క విధానంలో దేవుడు మాట్లాడుతున్నాడు కదా. దావీదు రాజు యొక్క అనుభవంలో దేవుడు దావీదు రాజు ద్వారా పలుకుతున్న మాటలు కానీ, దేవుడు మాట్లాడిన అనుభవాలు కానీ చాలా ఉంటూ వస్తున్నాయి. అదే దావీదు రాజు ఎక్కడ అంటాడు కదా, నీ పరిశుద్ధుని నీవు కుళ్ళిపట్టనివు. అంటే దావీదు రాజు యొక్క వంశంలో నుండి పుట్టినటువంటి రక్షణానందం ఎవరి ద్వారా వస్తుందో ఆయన కుళ్ళు పట్టేవాడుకుంటాడు. ఆయన ఎప్పటికీ జీవించేవాడుకుంటాడు అన్నారు. ఇక్కడ రెండో కోణం ఏంటంటే, ఆయన దావీదు రాజుకి ఇచ్చిన మొదటి వరం రక్షణానందం. రెండో వరం పరిశుద్ధుడిని కుళ్ళు పట్టనీయట్లేదు. దావీదు రాజు యొక్క వంశంలో ఎవరైతే పరిశుద్ధుడిగా ఉంటున్నారో ఆ వ్యక్తిని కుళ్ళు పట్టనటువంటి జీవితంలో దావీదు రాజు కుటుంబానికి దేవుడు అనుమతిస్తున్నాడు. ఇక మూడో కోణం చూసినట్లయితే దావీదు రాజుకు దేవుడు ఇచ్చిన వరముల్లో మూడో వరం కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయం నీవు ఆలక్ష్యం చేయవు. కానీ ఇక్కడ మూడో కోణం ఏంటంటే విరిగి నలిగినటువంటి హృదయం. దేవుడు దావీదు రాజుకి ఇచ్చిన వరం ఏంటంటే ఇదే, విరిగి నలిగినటువంటి హృదయం. దావీదు రాజు యొక్క జీవితంలో దావీదు రాజు యొక్క అనుభవం చూడగా ఎందరికో లేని ధన్యత. అసలు విరిగి నలిగినటువంటి హృదయం అన్న అనుభవం నాకు తెలిసి మొట్టమొదటి దావీదు రాజు యొక్క అనుభవంలో నుండి మనకు బయటకు వచ్చింది. కానీ ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో పడకల మీద నుంచి అక్కడ ప్రభు యొక్క కృపావర్తన ఉంటున్న మన జీవితాలు మనం గమనించాల్సినటువంటి మరొక కోణం ఏంటంటే విరిగి నలిగినటువంటి హృదయం. దావీదు రాజుకి దేవుడు అనుగ్రహించాడు. ఆ విరిగి నలిగిన హృదయమునే దేవుడు లక్ష్య పెట్టేవాడుకుంటున్నాడు. కాబట్టి ఆ విరిగి నలిగిన హృదయాన్ని బట్టి దేవుడు మహిమ పొందుతున్నాడు. ఇది మనం చూసినట్టే మూడో మాట. 4వ విషయం కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము. కాబట్టి ఇక్కడ 4వ వరం మొట్టమొదటిగా దావీదు రాజుకు రక్షణానందం ఇచ్చాడు.
రెండు, తన పరిశుద్ధిని కుళ్ళి పట్టనివ్వట్లేదు. మూడు, నలిగినటువంటి హృదయాన్ని ఇచ్చాడు. నాలుగోదిగా చూడగా పరిశుద్ధాత్మని ఇచ్చాడు దేవుడు. పరిశుద్ధాత్మ యొక్క ధన్యత దావీదు రాజుకి దేవుడు ఇచ్చాడు. అందుకే దావీదు రాజు అంటాడు, దేవా నా మీద నేను పరిశుద్ధాత్మను తొలగించొద్దు అంటే ఆల్రెడీ పరిశుద్ధాత్మ అనే వరాన్ని దావీదు రాజుకు దేవుడు ఇచ్చేసేసాడు. కాబట్టి దావీదు రాజుకి దేవుడు ఇచ్చిన వరముల్లో నాలుగోదిగా పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ తనలో ఉంది కాబట్టి తను తప్పు చేసినప్పుడల్లా ఒప్పింపజేయబడి సరి చేయబడుతున్నాడు. ఇది 4. 5వ విషయం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం రాయబడుతుంది, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము. దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. కాబట్టి దావీదు రాజు యొక్క జీవితంలో స్థిరమైన మనసు. కాబట్టి దావీదు రాజుకి దేవుడు ఇచ్చిన వరములు ఏంటి తెలుసా? రక్షణానందం మొదటిది, తర్వాత పరిశుద్ధిని కుళ్ళి పట్టనివ్వట్లేదు, మూడోదిగా నలిగినటువంటి హృదయాన్ని ఇచ్చాడు, నాలుగోదిగా పరిశుద్ధాత్మని ఇచ్చాడు, ఐదోదిగా చూసినట్లయితే స్థిరమైన మనసుని ఇచ్చాడు. ఇది గొప్ప వరం. ఇది ఏ మానవుడికి దొరకట్లా. చాలా వరకు ఈ రోజుల్లో ప్రయత్నిస్తున్నారు కానీ చాలా మందికి స్థిరమైన మనసు లేదు. కొంత దేవుని మీద, కొంత లోకం మీద, కొంత పాపం మీద ఉంటుంది. కానీ ఈరోజు మనం దేవుని వాక్యం చూసినట్టే, దేవుని మాటలు చూసినట్టే స్థిరమైన మనసు ఏమిటండి? స్థిరమైన మనసు. కాబట్టి దావీదు రాజుకు దేవుడిచ్చిన వరముల్లో 5వ వరం ఏంటంటే స్థిరమైన మనసు. ఈ స్థిరత్వం కలిగి అంటే దేవుని మీదే స్థిరమైన మనసు, దేవునిలోనే స్థిరమైన మనసు. మరొక దాని వైపు తన మనసు వెళ్ళకోకుండా దేవుడు శ్రేష్టకరమైన వరాన్ని ఇచ్చాడు. సో ఈ రోజు మనం కూడా దావీదు రాజు వల్ల రక్షణానందం కలిగిన వరం, పరిశుద్ధ మన జీవితాలు కుళ్ళు పట్టనటువంటి జీవితం, 3 నలిగిన హృదయం, 4 పరిశుద్ధాత్మ, 5 స్థిరమైన మనసు. ఇటు వరములు మనం కూడా కలిగిన వారిని జీవించినట్లు ప్రభు మన సహాయం చేయను గాక. ప్రార్థన. మమ్మల్ని వ్యక్తులకు ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మితమైన వాక్యం నీరు ఫలింపు చేసి మీ సాక్షులు పెట్టి అక్కడ తీర్చమని, ఏదైతే వాక్యం తెలియపరచబడిందో వాక్యానుసారం మేము జీవించే వరకు సహాయం చేయమని, దావీదు రాజుకి ఇచ్చిన ఆ యొక్క వరములు మాకు కూడా మీరు అనుగ్రహించి మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు. ప్రైజ్ ది లార్డ్.